ఈశ్వరుడి కథలు వింటుంటే సంసారములో తిరిగి 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 ఏర్పడినటువంటి తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లపడి హాయిగా ఉంటుంది. అందుకని ఈశ్వర ఎనీ గుణంబులు కర్ణీంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకారమిక్షింప కన్నుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు. ఒక్కసారి ఆ వెంకటాచల ప్రభువు ముందుకెళ్ళి నిలబడి ఆపాదమస్తకం ఆయన పాదముల మీదున్న తొడుగులు, ఆయన కట్టుకున్నటువంటి పెద్ద జరియంచు పంచ, ఆ వేసుకున్నటువంటి పెద్ద సాలగ్రామాల మాల, దాని మించి వ్రేలాడుతున్నటువంటి పుష్పమాలలు, బలిష్టమైనటువంటి తొడలు, ఆ నందక ఖడ్గం, బయటికి కనపడేటటువంటి పిడి, ఆ మోకాళ్ల మీద పెట్టుకున్నటువంటి మంజీరములు, పాదములకు పెట్టుకున్నటువంటి కడియాలు, నడువుకు పెట్టుకున్నటువంటి గజ్జల వడ్డాణం, దానికి ఉన్నటువంటి చిరుగంటలు, సన్నటి నడుము, చక్కటి నాభి, కొద్దిగా ఇలా పక్కకి వంగి విశాలమైన వక్షస్థలము, ఇటు శ్రీదేవి భూదేవి వాళ్ళకి చుట్టినటువంటి కనకాంబరాల మాలలు, బలిష్టమైన భుజమూపురములు, ఈ కుడి చేతిలో చక్రం, ఎడం చేతిలో శంఖం, ఆ వెనకాతల ఆ శంఖ చక్ర గదా పద్మములను పట్టుకుని చతుర్భుజుడై ఇలా ఒక చెయ్యి, ఇలా కుడి చెయ్యేమో తన పాదములు చూపిస్తుంటే, ఎడం చెయ్యి నడుం మీద పెట్టుకుంటే ఎవరు నా పాదములు నమ్ముతున్నారో వాళ్ళకి సంసారము నడుం వరకే వస్తుందని సంకేతిస్తుంటే, చక్కగా 3 మడతలు పడినటువంటి కంభుకంఠుడై ఆ కంఠం, ఓ చిన్ని గడ్డం, దానికి గంధపు ముద్ద, చిన్ని పెదివి, సున్నా చుట్టినట్టు నోరు, దాని మీద సంపంగి మొగ్గ లాంటి ముక్కు, ఇంతంత ఊర్ధ్వపుండ్రాలు, దాని మీద వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములతో రూపొందింపబడినటువంటి పెద్ద కిరీటం, దాని మించి ఇలా భుజముల మించి వ్రేలాడుతున్నటువంటి తోమాల, ఆ స్వామిని ఆపాదమస్తకం ఒక్కసారి ఇలా చూసి ఇలా తిరిగి వెళ్ళాలని మర్చిపోయి తోసేస్తుంటే, నడవండి నడవండి అంటుంటే, ఒక పక్క తోసేస్తున్నా పక్కవాడి మీద పడతానులే కింద పండని ఇలా ఇలా పడిపోతూ గోవింద 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 అని చూడ్డంలో నా కన్నులు ఎంత ఆనందం పొందుతున్నాయి స్వామి. ఆనాడు నిన్ను చూడ్డంలో నా కన్నులు అఖిలార్థ సంపదల్ కలుగుచుండు. లేనినాడు ఆ కళ్ళుంటే ఎంత, ఊడిపోతే ఎంత. కాబట్టి అఖిలార్థ సంపదల్ కలుగుచుండు. ఏ నీల సన్నామ మే ప్రొద్దు భక్తితో చింతింప బధ సంతతులు వాయు. ఏనాడు నీ నామాన్ని నేను ప్రేమతో పిలుస్తున్నానో ఆనాడు ఒక్కసారి రామా అని పిలిచినంత మాత్రం చేత అగ్నిబీజ అమృత బీజ అనుసంధానము కావడం చేత నాలో ఉన్న పాపరాశిని దగ్ధము చేయగలిగినటువంటి నీ నామమును ప్రేమగా పిలిస్తే సంసార పాశములు తెగిపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇయ్యగ